హలో మామస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నమస్కారం. ఈ వీడియోలో యుఎస్లో యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మన మంత్లీ ఇన్కమ్ సార్ ఏంటి సార్ అది? మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటబోతుంది నేను మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన మొహానికి ఇంట్లో వాళ్ళ ఎక్స్పెన్సెస్గా డబ్బులు వేయాలి, మళ్ళీ ఇన్కమ్ గురించి చెప్పాలంటే మీకు. అమ్మాయి ఏం టార్చర్. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది మావా, అందుకే ఎప్పుడు ఇంట్లో ఏం కూర్చుంటాలే బయటికి వెళ్ళి వీడియో తెద్దాం అని చెప్పి బయటకు వచ్చాను మీకోసం. సో ఇది మా ఇంటి పక్కన గ్రీన్ వే అనమాట మావా. దీని పేరు గ్రేట్ రివర్ గ్రీన్ వే అనమాట. అంటే ఇది రోడ్డు తారలు చూడండి, జుప్ 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 అని ఎట్లా పోతున్నాయో. ఈడు వెళ్తుంటే ఈ రోడ్డు ఉంది కదా, దీని అవతల రివర్ ఉంటుంది అనమాట. సో ఆ రివర్ పేరు పైన దీన్ని గ్రేట్ రివర్ గ్రీన్ వే అంటారు. సో ఇక్కడ గ్రాస్ సినారియో కొద్దిగా మంచిగా ఉంది. ఈరోజు ఎక్కడే కూర్చొని వీడియో చేద్దాం. ఓకే, ఇంకా పాయింట్కి వద్దాం. ఇంకా సోచ్ చెప్తే మీరు కొడతారేమో నన్ను. నేను అడిగేదండి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రెండు వేసా? సో ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ మనకు వచ్చే ఎక్స్పెన్స్ వచ్చి రూమ్ రెంట్ మావ. సో ఇక్కడ రూమ్ రెంట్స్ అయితే ఒక్కరే ఉండాలంటే వాసిపోతాయి. నార్మల్గా స్టూడియో అంటే అన్నీ ఒకటే రూమ్లో ఉంటాయి అన్నమాట. కిచెన్, హాల్, బెడ్రూమ్ అన్నీ ఒకటే రూమ్లో ఉంటాయి. ఆ స్టూడియో రూమ్సే స్టార్టింగ్ $500 ఉంటాయి మావ. అండ్ 1 BHK వచ్చి సెయింట్ లూయిస్లో అయితే స్టార్టింగే $800 లేదా $770 అలా ఉంటుంది. అట్లే న్యూయార్క్ లాంటి పెద్ద పెద్ద మహానగరాలు అయితే మంత్లీకే స్టార్టింగ్ $2,800 అట్లా ఉంటుంది మా రూమ్ రెంట్. సో ఇంకా 1 BHKలో మీరు ఎంతమంది ఉన్నారని చెప్పే దాన్ని బట్టి మీకు స్ప్లిట్ అవుతుంది మావ. సో యావరేజ్గా వేసుకుంటే 1 BHKలో యూఎస్లో 4 మెంబర్స్ ఉంటారు ఇక్కడ. సో $800 వేసుకున్న రూమ్ రెంట్ 4 మెంబర్స్ వేసుకుంటే యావరేజ్గా $200 పర్ హెడ్ అవుతుంది మా రూమ్ రెంట్. సో రూమ్ రెంట్ వచ్చి $200 to $220 పర్ మంత్ వేసుకోండి. సో నార్మల్గా ఈ రూమ్ రెంట్లోనే మన గ్యాస్ బిల్, అంటే ఇక్కడ స్టవ్ ఎట్లా ఉంటుంది అంటే గ్యాసే ఉంటుంది మావ, అంతా ఎలక్ట్రిసిటీ పైన ఉంటుంది. స్టవ్ కానీ హీటర్స్ కానీ అవన్నీ ఎలక్ట్రిసిటీ పైన ఉంటాయి. సో ఈ రూమ్ రెంట్లోనే వాళ్ళు మనకి రూమ్ వచ్చేటప్పుడే అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. స్టవ్, ఫ్రిడ్జ్, ఓవెన్ అండ్ హీటర్స్, ఏసీ అన్నీ రూమ్లోనే ఉంటాయి. ఇలాంటివి అయితే మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు బయట నుంచి. సో ఇదంతా మీకు నార్మల్గా యూఎస్లో రూమ్ ఎలా ఉంటుందని చూస్తే అర్థమవుతుంది. సో దానికోసం కూడా మా రూమ్ టూర్ ఒక వీడియో తీస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఎలక్ట్రిసిటీ బిల్ మా. సో యూఎస్లో యావరేజ్ చేసుకుంటే ఒక 1 BHKకి ఎలక్ట్రిసిటీ బిల్ మంత్లీ అరౌండ్ ఒక $100 వస్తుంది మావ. అది మనం ఉండే ఏరియాని బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ మాకు సెయింట్ లూయిస్లో అయితే పర్ మంత్ యావరేజ్గా 100 వస్తుంది. సో మేము 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి అది బై 100 స్ప్లిట్ వేసుకుంటే పర్ హెడ్ $25 అలా పడుతుంది. సో ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చి యావరేజ్గా $20 to $25 పర్ మంత్ వేసుకోండి. సో ఇది నేను నార్మల్గా మన చిన్న చిన్న నగరాలు బేస్ చేసుకొని చెప్తున్నాను మావ. న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ అట్లాంటి పెద్ద పెద్ద నగరాలు అయితే మన ఆస్తులు అమ్ముకోవాలి అక్కడ ఉండాలంటే. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి వైఫై బిల్ మావ. సో ఇక్కడ వైఫై నార్మల్గా చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తాయి మావ, కాకపోతే అందరు ఎక్కువ స్పెక్ట్రమ్ తీసుకుంటారు. సో స్పెక్ట్రమ్ వైఫై వచ్చి యావరేజ్గా పర్ మంత్ $50 ఉంటుంది. సో అది కూడా ఎంతమంది ఉంటే అంతమంది స్ప్లిట్. సో మేము 4 ఉంటాం కాబట్టి బై 4 అది అరౌండ్ $12 అట్లా వస్తామా పర్ మంత్. సో నెక్స్ట్ ఐటమ్ ఇది మెయిన్ మన గ్రాసరీ బిల్ అనమాట. సో ఇది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది మనం కానీ ఎక్కువ కొంచెం రిచ్గా తినాలంటే ఎక్కువ అవుతుంది, నార్మల్గా తింటే కొంచెం తక్కువ అవుతుంది. సో అట్లా కాకుండా ఇక్కడ చికెన్ అట్లాంటి పౌల్ట్రీ ఐటమ్స్ చీపే కాబట్టి కొంచెం డైట్ మెయింటైన్ చేసి కూడా బాగానే తినొచ్చు మా. సో గ్రాసరీస్ బిల్లు మాకు 4 మెంబర్స్కి అరౌండ్ $350 to $400 వస్తుంది పర్ మంత్. సో పర్ హెడ్ అరౌండ్ $90 to $100 వస్తుంది పర్ మంత్. నెక్స్ట్ వచ్చి మన మొబైల్ బిల్ మా. ఇది కూడా మన ఇండియాలో జియో, ఎయిర్టెల్, ఐడియాలో ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ AT&T, టీ మొబైల్, లైకా, మింట్ అని చెప్పి కొన్ని ఉంటాయి. సో మనకి జియో, ఎయిర్టెల్ ఎలాగో ఇక్కడ టీ మొబైల్ అండ్ AT&T అలా మావ. టీ మొబైల్ అండ్ AT&T మెయిన్ ఇక్కడ. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్టేబుల్ కనెక్షన్ ఉంటుంది మామ టీ మొబైల్ AT&T అయితే. అట్లా కాకుండా మింట్ లైకా అయితే కొంచెం కనెక్షన్ అనేది అన్స్టేబుల్ ఉంటుంది.
సో ఇది కూడా యావరేజ్గా $15 నుంచి అరౌండ్ $40 పర్ మంత్ వరకు ఉంటుంది మామ ప్లాన్స్ ఇవి. నాకు తెలిసి మింట్ అయితే కొంచెం తక్కువలో ఉంటుంది మామ, $15 పర్ మంత్ ఉంటుంది మింట్. సో నాది వచ్చి 80 అంటే మామ, నాకు పర్ మంత్ అరౌండ్ $30 పడుతుంది మొబైల్ బిల్ వచ్చి. సో నెక్స్ట్ వచ్చి లాండ్రీ మామ. సో ఇక్కడ కొన్ని రూమ్స్లో డైరెక్ట్ వాషింగ్ మెషిన్, డ్రయర్ అవైలబుల్ ఉంటాయి, కొన్ని రూమ్స్లో ఉండము. కాకపోతే అవైలబుల్ ఉన్న రూమ్స్ రెంట్ కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది, కొంచెం చాలానే ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే నార్మల్ రూమ్ రెంట్ తీసుకొని లాండ్రీ బయట చేసుకుంటారు అనమాట. ఇక్కడ నేనైతే మంత్కి 2 times వెళ్తాను మా లాండ్రీకి. అరౌండ్ $8 అవుతుంది పర్ వాష్కి. సో 2 times వెళ్తాను కాబట్టి $16 అవుతుంది మా పర్ మంత్. సో నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్ మా. కొన్ని సిటీస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది, కాకపోతే కొన్ని సిటీస్లో అంటే మ్యాక్సిమం చాలా సిటీస్లో ఫ్రీ ఉండదు అనమాట. ఇక్కడ సెయింట్ లూయిస్లో ఎలా అంటే మీరు ఒక్కసారి మెట్రోకి దిగాలంటే $1 పే చేయాలి, అది బస్ అయినా కానివ్వండి లేకపోతే మెట్రో అయినా కానివ్వండి. అది కాకుండా మెట్రో కార్డు తీసుకుంటే ఫ్రీ అనమాట. అది నాకు తెలిసి పర్ మంత్ $30 ఎంత ఉంటుంది మామ. అది నాకు ఐడియా లేదు, ఇప్పటివరకు తీసుకోలేదు నేను దాన్ని. సో ఇవి మామ స్టూడెంట్గా యూఎస్లో అయ్యే మన బేసిక్ ఎక్స్పెన్సెస్. సో వీటిలన్నిటికీ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ $400 అట్లా అవుతుంది మామ. సో ఈ బేసిక్ ఎక్స్పెన్సెస్ కాకుండా మనకి ఇంకా కొంచెం అడిషనల్గా కూడా ఎక్స్పెన్సెస్ యాడ్ అవ్వచ్చు మామ. మీరు కనుక మూవీ బఫ్ అయితే, అంటే ఓటీటీలో ఎక్కువ మూవీస్ అండ్ సిరీస్ చూసే పని అయితే ఆ ఓటీటీస్కి ఒక $20 వేసుకోండి పర్ మంత్. అట్లా కాకుండా మీరు పార్టీ పర్సన్ అయితే, మీరు ఎక్కువ క్లబ్బింగ్స్కి వాటికి వెళ్తున్నట్టయితే మీకు దానికి కొంచెం ఎక్కువ అవుతుంది మామ, అరౌండ్ $70 to $80 వేసుకోండి పర్ మంత్. అండ్ మీరు ఎక్కడికి వచ్చిన తర్వాత కారు కొన్నారనుకోండి, అంటే ఒక మంచి సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే ఇక్కడ $4,000 నుంచి స్టార్ట్ అవుతుంది మామ. 4,000 to 7,000 బేస్ చేసుకుని ఎంతలైనా ఉంటుంది మంచి కార్ కొనాలంటే మీరు సెకండ్ హ్యాండ్లో. అండ్ కార్ తీసుకున్న తర్వాత దాని రిజిస్ట్రేషన్కి 10% అవుతుంది మామ. మీరు కారు ఎంత పెట్టి కొన్నారో దాంట్లో 10% అవుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అండ్ మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇన్సూరెన్స్ ఎలా లేదనుకున్నా ఈజీగా ఒక $80 పర్ మంత్ ఉంటుంది మామ. అది 2 types ఉంటాయి అనమాట ఇన్సూరెన్స్ కూడా, లయబిలిటీ ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ అని చెప్పి. నార్మల్గా ఎక్కువ అందరు లయబిలిటీ తీసుకుంటారు మామ. ఆ లయబిలిటీ ఇన్సూరెన్స్ వచ్చి అరౌండ్ $85 to $90తో స్టార్ట్ అవుతుంది. అది నేను చూసిన వాళ్ళలో ఎక్కువ $120 కూడా పే చేస్తున్నారు మామ ఇన్సూరెన్స్. సో ఇవన్నమాట మ్యాక్సిమం అందరికీ అయ్యే ఫుల్ ఎక్స్పెన్సెస్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా యూఎస్లో. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మామ. మీరందరూ ఎప్పుడు రూమ్లోనే చేస్తాం వీడియో అంటే అందుకే బయటకు వచ్చి వీడియో చేశాను. మీకు తెలియట్లేదు కానీ ఎండ కనిపిస్తుందని చెప్పి, బయట చాలా చలుంది ఇప్పుడు. నాకు ఫస్ట్లో బయటకు వచ్చినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇంతసేపు బయటకు వచ్చేటప్పటికి చాలా ఒక్కసారిగా చేతులు మొత్తం షివరింగ్ అవుతున్నాయి మామ. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మామ. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి.